పెద్ద కూతురు వచ్చాక గోరింటాకులు పెడుతున్నా. నాకు ఏ రోజైనా పెట్టావా? ఎవరికి దోశ మనకు వద్దన్నాం కదా. ఓ మై గాడ్, అమ్మో అమ్మా ఎంత నీట్ గా నడుస్తుందో. అదే అసలు ఈ బంజారా హిల్స్ లో ఏదైతే ఉందో బార్బిక్యూ నేషన్, వరస్ట్ సర్వీస్, వరస్ట్ ఫుడ్. ప్రాణం ఉసూరుమంటుంది. కానీ ఇంకేం చేస్తాం, అయిపోయిన తర్వాత ఎవడ ఏం చేయలేం కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్. చూసావా, పెద్ద కూతురు వచ్చాక గోరింటాకులు పెడుతున్నా. నాకు ఏ రోజైనా పెట్టావా? నీకు ఎట్లేదా? ఎన్నిసార్లు పెట్టలేదు నీకు గోరింటాకు? నేను అడిగితే పెడతావు కానీ అడగకుండా పెడతావా? నేను అడిగాను అమ్మని. నువ్వు అలాగన్నావు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకు మీరు అలాగంటారు, మీ ఎక్కడికి మీరు అలా మాట్లాడుతున్నారు. నాకేం నష్టం లేదు అనుకుంటాను. అలాగంటారు, సరదాగా అన్నట్టు ఉండదు. మీకు ఎన్నిసార్లు పెట్టలేదు మధు మీ అమ్మగారు అంటారు. మీ ఎక్కడికి అలాగంటున్నావు మధు అంటారు. సరే కానీ భయపడ్డావా? భయపడ్డాను. సైలెంట్గా ఉంది. దేనికి? పడుకుంది మా పడుకుంటే నేను డిస్టర్బ్ చేయకూడదని మామూలుగా పిల్లో పెట్టి వచ్చేసాను. లెగిస్తాను, నాన్నకి తెలుసుద్ది కదా. నాకు ఎందుకో డౌట్ వచ్చి టీ తాగుతున్నాను కానీ నాకు డౌట్ వస్తే వెళ్ళి సైలెంట్గా చూడు, సౌండ్ చేయకుండా అంటే వెళ్ళేసరికి కూర్చొని ఆడుతుంది. నేను డోర్ తీసినా సరే సౌండ్ వచ్చినా అసలు చూడలేదు పైకి, అలా ఆడుతూనే ఉంది ఆ పిల్లనే. అందుకే చూసుకోవాలి అసలు సీరియస్లీ. నేనైతే నేను పడుకుంటే నన్ను దవడల మీద పటాపటామని కొడుతుంది లేపే వరకు, నేను లేచే వరకు. అలాంటిది వాళ్ళ నాన్న కనీసం లేపని కూడా లేపకుండా సైలెంట్గా కూర్చొని ఆడుతుంది. నన్ను అయితే అలా పడితే అలా కొడుతుంది లేచే వరకు, తెలుసా. సరే పడుకుంది కదా, డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నేను సైలెంట్గా పిల్లో పెట్టి వచ్చేసాను. ఇక్కడ ఉన్నా కానీ మనసంతా లోపలే ఉంది, ఏం చేస్తుంది ఏంటని చెప్పి. ఈ పిల్ల నిజంగా అసలు లిటరల్లీ నాన్న లేకపోతే పడుకొని లేచిపోతాడు పాప, ఇబ్బంది పెట్టకూడదు అనేసి. అదే నిన్నైతే టపా టప కొడేదన్నమాట. చాలా సైలెంట్ గా ఆడుతుంది తెలుసా. ఆమె కడుపులో ఉన్నప్పుడే టపా టపా తన్నిది. ఇప్పుడు కొట్టడానికి వచ్చిందా బయటకు వచ్చాక. కడుపున్నాడు ఎంత గట్టి తన్ని తెలుసా. కడుపు ఇలా వచ్చేది ఇలా పైకి అలా తన్నిది. నిన్నే నీ గురించి చెప్తుంటా. కానీ ఆ నానంటేనే ప్రేమ ఎక్కువ ఆవిడకి. ఏం చేస్తాం ఇంకా, ఆడపిల్ల తండ్రి ప్రేమ. కానీ ఎంత దారుణం ఎవరు ఉండరమ్మా. ఏంటి మేడం అంత అలసిపోయారు? చీరలు తెచ్చుకొని గిలేను మిషన్ గారికి. ఏం చీర కడుతున్నావు? ఇది నువ్వు మొన్న తీసావు కదా. ఎక్కడ తీసానులే చెప్పు. ఇదో చీర, మళ్ళీ మొన్న 4 చీరలు తీసావు. అందులో ఒక చీర కుట్టించుకున్నాను. ఇప్పుడు ఇది కట్నా, ఇది కట్నా. వెళ్ళేది రెస్టారెంట్కి కాబట్టి నాది రెండోట్లు ఏది కట్న చెప్పు. నీ కంఫర్ట్, నీకు ఏది నచ్చుతుంది కదా. 2 బాగానే ఉన్నాయి. నాకైతే బ్లూ నచ్చింది. ఇదే కట్ట. అది బ్లాక్ కట్టుకో, సన్నగా ఉంటావు. ఏది కట్టు ఇంకా సన్నగా కనబడుతుంది. చీర కాదు బ్లౌజ్. ఇప్పుడు ఎందుకు ఏది కట్టుకొని చెప్పు. నీ కంఫర్ట్ నీ ఇష్టం. నానా ఇదా 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 ఇది కట్టుకోనా, బ్లూ కట్టుకోనంట. నీ ఇష్టం, నీకు నచ్చింది నువ్వు కట్టుకో. ఎవరైనా తొందరగా రెడీ అయితే వెళ్దాం. మీరు లేట్ చేస్తే మనం అక్కడ 2-3 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఎవరికి దోశ మనకు వద్దన్నాం కదా. ఓ మై గాడ్, అమ్మా నేను కూడా బాగానే వేస్తాను కదమ్మా. నువ్వేస్తేనే 33 పేర్లు వేస్తాడు. ఇప్పుడు ఆవిడ వేసి నీకు ఎన్ని పేర్లు వేస్తాడు. చెల్లి కన్నా నేను బాగా వేసాను కదా. బాగా అక్కడ నచ్చాలి కదా. అమ్మ మంచి స్టైలిష్గా రెడీ అయింది. బయట కంటే ఎక్కడలే నాకు ఉత్సాహం వచ్చేస్తుంది కదమ్మా. చూసమ్మా ఈరోజు నేను ఎంత మంచిదానో నీ కూతుర్ని. ఎప్పుడు నా కూతురు మంచిదానివే. యాక్చువల్గా ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటుంది కదా. ఈరోజు మా అమ్మకి రెస్ట్ ఇద్దామని చెప్పి బయటకు తీసుకెళ్తున్నా లంచ్ టైంలో. అంటే ఇంకా మా అక్క కూడా ఉంది కాబట్టి లంచ్ ప్లాన్ చేశాను. ఈరోజు రెస్ట్ తీసుకోమా, ఏ పని చేయొద్దని చెప్పాను. అవునా కదా. టిఫిన్స్ కూడా తినకండి, ఎందుకంటే మనం వెళ్ళేది అక్కడ బఫే కాబట్టి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. మళ్ళీ తినకపోతే వేస్ట్ అయిపోతే మనీ కడతాం కదా. ఎంత బఫే అయినా పట్టినట్టు తింటాం కానీ కుక్కోని తినాం కదా. కడుపు పట్టకపోయినా ఈరోజు ఫుల్గా తినాలి, ఎందుకంటే అక్కడ అన్లిమిటెడ్ కాబట్టి ఎంతైనా తినచ్చు. బ్రేక్ఫాస్ట్ అది చేస్తామనుకో కడుపు ఫుల్గా ఉంటుంది, ఇంకేం తినలేము. సో నేనైతే మార్నింగ్ నుంచి కనీసం ఒక టీ తాగితే లేదు.
అయినా నా ఫేస్ ఇంత గ్లో హౌ మా అబ్బా, నాకు కొంచెం రాసుకుంటాను. హౌ ఇట్స్ పాసిబుల్ టెల్ మీ నాకు చెప్పచ్చు కదా. బై బర్త్ ఇంతే నేను. అమ్మ తెల్లగా ఉంది కాబట్టి నేను కూడా తెల్లగా వచ్చిన, అంతే ఏం కాదు. నాన్న నల్లగా ఉంటాడు కాబట్టి నువ్వు నల్లగా మీ ఉన్నావు. నాన్న కలరు. నేను నలిపేం కాదు. నలుపు అదే. నాన్న చామంచాయ కలరు. సో నేను కొంచెం వైట్ ఉంటాను అమ్మలాగా, నువ్వు నాన్న కలరు. ఇప్పుడు పూర్విక నా కలర్ ఎట్లనో హిత్విక వాళ్ళ నాన్న కలరు అలా. హిత్వి దా తీసుకో, చెల్లి తీసుకో. పావురం అంటే బయ దా హిత్వి దా. బాబు 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 చెల్లిని నాన్న చెల్లిని తీసుకో. లిటరల్లీ హిత్వికని ఎంత నీట్గా నడిపిస్తుందో మా దగ్గర అస్సలు నడవదు. ఏంటో అర్థం అవ్వదు. హిత్విక కడిగేసి నీళ్ళు పట్టడం. వాళ్ళ అక్క దగ్గర ఎంత బాగా నడుస్తుందో. ఊచులు. అమ్మో అమ్మా ఎంత నీట్గా నడుస్తుందో. అక్క నడిపిస్తారు, మా నడిపితే అస్సలు నడవదు. అదే హిత్విక నా డ్రెస్ కుచ్చుకుంటుందా నీకు? మార్చేనా? డ్రెస్ కుచ్చుకుంటుందా? మార్చేనా ఉంచుకోనా? మార్చేనా డ్రెస్? అసలు ఎంత చెమటలు ఎంత అలా ఉన్నాయో, టూ మచ్గా ఉన్నాయి చెమటలు అయితే. లిటరల్లీ అమ్మతోనే జీవితమా, అమ్మే సర్వస్వమా, అమ్మే దైవమా, అమ్మే రూపమా, అమ్మే ప్రాణమా. నా ఫేస్లో ఒక చేంజ్ కనబడుతుంది. నీ గెస్. సైలెంట్ ఉండు. నో అది పెట్టుకున్నావా? నో. కంటికి పెట్టుకున్నావు. ఏం పెట్టుకున్నా కంటికి? లెన్స్ కి అది ఏంటంటారు దాన్ని? అది ఐలైనర్. అది కాదు, అది బొగ్గులు కూడా. ఐబ్రోస్ అంటారు. మా ఐబ్రోస్ కాదు చెప్పు కరెక్ట్గా. ఫేస్ కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది బాగా. అంటే ఇప్పటి వరకు వాడిపోయినట్టుందా? కాదు, కొంచెం యాక్టివ్ గా. ఐబ్రోస్ కి పెట్టుకుంటారు కదా. సో ఎవరు గెస్ట్ అయిపోయారు కాబట్టి నేనే చెప్పేస్తాను. చేశాను. ఇది ఐలైనర్ చేసి పెట్టుకున్నాను. ఐలాషెస్ కాటికి పెట్టుకున్నాను. కాటుకా? కాటికి డైలీ పెట్టుకుంటా. కాటికి ఎప్పుడు పెడితే డైలీ పెట్టాను కదా. సో కాటికి పెట్టడం వల్ల కొంచెం కళ్ళు బాగుంది, పర్లేదు. మా 12 పదండి. ఈ పిల్ల ఇంకా అవ్వలేదా? ఆ పెద్ద బ్యాగ్ ఇవ్వదు. ఏం చేస్తుంది? హే రా, ఎంతసేపు అయిపోయింది. టైం అయిపోయాను. మరి రా. సో మొత్తానికి అయితే మేము రెడీ అయిపోయాము. అక్కడికి అయితే వెళ్తున్నాము. కుదిరితే లైట్గా బ్లాగ్ షూట్ చేస్తాను, ఆర్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. కొంచెం ప్రశాంతంగా వెళ్ళి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి తినేసి వచ్చేస్తాము. బాయ్ చెప్తున్నావా నాకు? వెళ్ళిపోనా? అమ్మ వెళ్ళిపోవాలా అయితే? సరే పదండి, ఇంకా దిగండి. కన్నీళ్ళు. నానా ఎందుకంటున్నా అమ్మాను? నిద్ర వస్తుంది. కారు ఎక్కి పడుకుంటుందిలే. నానా అంట. అంతే, నువ్వు ఎంత ప్రేమ చూపించిన ఇంక అంతే నానే. అమ్మ నేను అందింది కదా అమ్మని. ఏదో అనింది ఫ్లోలో. చెప్పండి, ఏం తింటున్నారు? పైనాపిల్. ఇప్పటికైతే పైనాపిల్ అవుతుంది. పట్టండి మధు గారు. ఏం కావాలి? ఇక్కడికి వచ్చినా కూడా అవే తింటావా? ఏం కావాలమ్మా నీకు? ఏమొద్దా? ఒక విషయం చెప్పనా, నన్ను అడిగితే ఇంటికాడ చేసుకున్న లేదు. కానీ ఏం చేయాలి? వచ్చాం కదా, ఇంకేం చేయాలి? నేను మా ఇంటికి రమ్మన్నా, అక్క వచ్చింది కదా. ఎందుకు ఆదివారం పూట మేము ఇబ్బంది ఇంట్లో పడతాం, బయటకు వస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాం. ఏ హిత్విక నాన్న అడుగు. నాన్న చూడలేదు ఇంకా.
ఎంత హుషారు వచ్చిందో పిల్లకి. హట్ అయ్యావా? గులాబ్ జామున్ లేదు. అందరిది ఒక బాధ అయితే నీదొక బాధ. ఆ? వైట్ రైస్. కాదు, నువ్వు నూడిల్స్ అయితే తెచ్చుకున్నావా? నేను నీకోసమే ప్లాన్ చేశాను ఈరోజు. నువ్వు సాటిస్ఫై అయ్యావా? ఏం తిన్నావో చెప్పు, నిజం చెప్పు. ఏం తిన్నా? కేక్స్ బ్రౌనీస్ నూడిల్స్ తిన్నావా తింటావా? తిన్నా. ఓకే. ఏమో ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అని చెప్పి వచ్చాము. ఇంత వరస్ట్ ఫుడ్ అని ఎవరు వచ్చా అనుకుంటామా? చేసుకోవచ్చు బిర్యానీ ఇంట్లోనే హ్యాపీగా నేను బజార్లో ఇంకా అందరూ లాస్ట్ నా మీద పెడితే ఎట్లా? అసలు ఈ బంజారా హిల్స్ లో ఏదైతే ఉందో బార్బిక్యూ నేషన్, వరస్ట్ సర్వీస్, వరస్ట్ ఫుడ్. సో మనం బయటికి ఎందుకు వస్తామంటే ఏదైనా ఫుడ్ బాగుంటుంది, కొంచెం మంచిగా తిందామన్న ఉద్దేశంతో మనము ప్లాన్ చేసుకొని వస్తాము. 9,000 రూపీస్ మేము పే చేస్తే చాలా మంది ఫుడ్ వదిలేసారు. మేమనే కాదు, చాలా మందిని అడిగితే ఫుడ్ బాగాలేదని చెప్తున్నారు, కానీ ఒక్కరు కూడా ఫుడ్ బాగుందని అనట్లేదు. ఈ బంజారా హిల్స్లో ఉంది, ఇక్కడ సిటీ సెంటర్ ఆపోజిట్లో ఉంటుంది. ఎవరన్నా రావాలంటే రాకండి, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాం. వరస్ట్ అంటే వరస్ట్ ఉంది ఫుడ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏంటంటే లైవ్ సెక్షన్స్ కూడా చాలా వరకు ఆపేశారు. ఇచ్చిన ఫుడ్ కూడా ప్రాపర్గా కరెక్ట్గా లేదు, తినాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఆ స్టార్టింగ్ పెట్టిన స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా కొన్ని బాగాలేదు, కొన్ని బాగున్నాయి. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే బిర్యానీ అంత స్వీట్గా ఉంది, టేస్ట్ లేదు అంటే ఏం టేస్ట్ లేదు, అందులో ఏ మైనస్ ఉంది చెప్పండి అని అడుగుతున్నారు. సాల్ట్ లేదు, మసాలా లేదు, అసలు మనం నోట్లో పెట్టుకుంటే ఒక టేస్ట్ అనేది ఉంటుంది, అది కూడా రాలేదు. నన్ను అడిగితే నేను ఒక 2,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలు చికెన్ తెచ్చుకొని ప్రశాంతంగా ఇంట్లో చేసుకొని తల నలుగురు కూర్చొని తింటే ఎంత హ్యాపీగా ఉండేదో. సీరియస్లీ 9,000 రూపీస్ అట్లానే అయిపోయింది. అండ్ వాళ్ళ స్టాఫ్ బిహేవియర్ అస్సలు బాగాలేదు, అంటే సర్వీసింగ్ బాగాలేదు. ఓవరాల్గా 0. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే దయచేసి వెళ్ళకండి, దీని బదులు ఇంకెక్కడన్నా మీరు వెళ్ళి తినండి. కానీ అంటే నన్ను అడిగితే స్ట్రీట్ ఫుడ్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి రెస్టారెంట్లో పెట్టే బదులు ఏదైనా మంచిగా బయట స్ట్రీట్ ఫుడ్లో తింటే కనీసం వాళ్ళకన్నా ₹1 వస్తుంది. బట్ అమౌంట్ అలా వెళ్ళిపోయింది, ప్రాణం ఉసూరమంటుంది. అండ్ ప్లేట్స్ లేవంటున్నారు. ఏది అడిగినా కూడా 2 minutes టైం చెప్పి, ప్లేట్స్ అడిగితే ప్లేట్స్ లేదు, బౌల్స్ అడిగితే బౌల్స్ లేదు, గులాబ్ జామున్, స్వీట్, ఫ్రూట్స్ ఏది అడిగినా సరే 2 minutes చెప్పి అలానే చేశారు. నథింగ్ ఈజ్ గుడ్. నాకైతే అక్కడనే అట్లీస్ట్ 0 ఇచ్చింది, నాకైతే 0 కూడా వేస్ట్ అనిపిస్తుంది. వీళ్ళకి ఎలా వెళ్తున్నారో మరి అంతమంది, అసలు సీరియస్ అన్నాను. ఇంట్లో వండుతానంటే ఒక్కరోజు రెస్ట్ తీసుకోమ్మా, నువ్వు బయట తీసుకెళ్తాను. ఏమో ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అసలు హ్యాపీగా ఉండొచ్చు కదా. అసలు ఎందుకు వచ్చామా, టైం వేస్ట్ అయిపోయింది. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తినకుండా ఒకటేసారి ఇక్కడ తింటాం కదా, సో అని చెప్పి ఎంటీ స్టమక్తో రావడం జరిగింది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అదంటే నేను చేసిన బిర్యానీ 100కి 100 టైమ్స్ చాలా బాగుంటది. వాళ్ళు కూడా అదే రివ్యూ ఇచ్చారు. అసలు పోలికే లేదు. మనం ఇంట్లో చేసే బిర్యానీకి దీనికి, నక్కకి నాగలోకానికి అంటారు కదా సామెత, అలా ఉంది. అస్సలు పోలిక లేదు. నాకైతే ఎంత కోపం వచ్చిందంటే, మనీ వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది, వరస్ట్ సర్వీస్ అస్సలు బాగాలేదు. దయచేసి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నేను జెన్యున్గా చెప్తాను, బాగుంటే బాగుందని చెప్తాను. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు బాగాలేకపోతే బాగాలేదనే చెప్తాను. వరస్ట్ సర్వీస్, దయచేసి ఇక్కడుండే ప్లేస్కి వెళ్ళకండి. మిగతా ప్లేసెస్లో ఎట్లా ఉంది ఏంటో నిజంగా నాకు తెలియదు, బట్ ఇక్కడైతే అస్సలు బాగాలేదు. అంటే నేను ఆల్రెడీ చూసాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. వరస్ట్ సర్వీస్, ఎవ్వరు దయచేసి వెళ్ళకండి. మాకు టైం వేస్ట్ అయిపోయింది, మనీ వేస్ట్ అయిపోయింది.
సీటింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువ. అసలు ఇంకా వేస్ట్ చెప్పుకోవడానికి లేదు, కానీ దయచేసి ఎవరు వెళ్ళకండి. మీరు అనుకోవచ్చు అంత వరస్ట్ రివ్యూ ఇచ్చారు ఏంటి అంటే, మేబీ వేరే ప్లేస్లో ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలీదు. నేను జెన్యున్గా బాగుంటే బాగుందని చెప్తాను, బాగోపోతే బాగాలేదని చెప్తాను. ఓపెన్గా చెప్పాలంటే ఆకలేసేస్తుంది, ఏమీ సరిగ్గా తినలేదు, ప్రతి ఒక్కరికి కోపంగానే ఉంది. ఇంకా రోడ్డు పైన ఈ చెరుకు రసాలు తాగితే చాలా బెటర్ అనిపిస్తుంది. కానీ ఆ నిమ్మ చూడ 198 రూపీస్ వేసాడు, 200 రూపాయలు అంట. అది ఎలా అనిపించింది నీకు ఎక్స్పీరియన్స్? ఇంట్లో వండుకొని తింటే బెస్ట్ అనిపించింది. ఇంట్లో వండుకొని తింటే బెస్ట్ అనిపించిందా? అసలు నచ్చలేదు. ఏం చేస్తా, నేను కూడా వద్దని చెప్పాను, కానీ నువ్వు రెస్ట్ తీసుకో అన్నావు. ఏవి రెస్ట్? డబ్బులు పోతే పోయింది, ఫుడ్ అని బాగుందా? ఫుడ్ కూడా బాగాలేదు. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా అదే నాకు అదే కడుపు మండిపోతుంది. టిఫిన్ చేయకమ్మా మళ్ళీ అక్కడ వెళ్తే తినలేము అని అన్నావు. ఏం తిన్నావు? అలా అయింది మాకు ఈరోజు ఫుడ్ది. ప్రాణం ఉసూరుమంటుంది, కానీ ఇంకేం చేస్తాం, అయిపోయిన తర్వాత ఎవడ ఏం చేయలేం కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం ఆ బంజారాయిల్స్లో ఏదైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్ళకండి. చాలా ప్లేసెస్ బార్బిక్యూ చెప్పాను కదా నేను, బంజారాయిల్స్లో ఉండే దగ్గర వెళ్ళకండి. మేబీ జూబ్లీహిల్స్లో ఎట్లుంటుందో నాకు తెలియదు, అండ్ వేరే వేరే ప్లేసెస్లో ఎట్లుంటుందో టేస్ట్ నాకు తెలియదు. కానీ అంటే మేము ప్రీవియస్ ఇక్కడికి వెళ్ళాము, ఒక 2-3 years బ్యాక్ వెళ్ళినప్పుడు బాగానే ఉంది ఫుడ్, అందుకని చెప్పి ఇక్కడ బుక్ చేయమన్నాను. లేదు అంటే కనుక నాకు కూడా అంత ఐడియా ఉండేది కదా, అప్పుడు బాగుంది కదా అన్న ఉద్దేశంతో మేము వెళ్ళాము. తీరా చూస్తే అనుకున్న దానికన్నా అంతా రివర్స్ అయిపోయింది. నాకు స్టాఫ్ బిహేవియర్ కూడా బాగాలేదు. అంటే మనం పిలిచిన వెంటనే రాకపోవడము, టిష్యూస్ ఇవ్వడానికి కూడా ఒక 10 to 15 minutes టైం తీసుకునేవారు. స్పూన్స్ ఇవ్వలేదు, స్పూన్స్ కూడా లేవు. వెళ్ళిన తర్వాత ఒక 20 minutes స్పూన్స్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కోపం వస్తుందా? చాలా కోపం వస్తుంది. లాస్ట్ లో ఫ్రూట్స్ ప్లేట్ మీద అవి కూడా అయిపోయినాయి, మా ఫ్రూట్స్ కూడా లేవు, ప్లేట్స్. నేను వెనక్కి వచ్చేసాను. ఏమన్నాను, మీ రెస్టారెంట్ లో అన్నింటికంటే బాగుండేది వాటర్, ఈ ఫ్రూట్స్ బాగున్నాయని చెప్పా, ఒకటే మాట. అదేలే తాత నాన్న అంతే. తాత తాత ఇంకా తాత నాన్న, తాత నాన్న, తాత నాన్న. అదిగో నాన్న, 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 నానేడి, నాన్న, నాన్న, తాత ఓకేలే. నాన్న కిషోర్ ఏడి, కిషోర్, కిషోర్, కిషోర్ ఏడి, కిషోర్, కిషోర్, కిషోర్ ఏడి, కిషోర్, కిషోర్ ఏడంటే కిషోర్ ఎక్కడున్నాడు? పిల్లి కిషోర్. బంగారు తల్లి ఇట్రా హిత్విక్, ఇట్రా నాన్న, నా తల్లి కదా, నా తల్లి కదా. ఓకే నా తల్లి, అమ్మ అమ్మ, ఇది అమ్మ తల్లి. పిల్లమ్మ పిల్లమ్మ. హై బాబోయ్, హై బాబోయ్. సో నా కూతురు అయితే నడిచేస్తుంది ఈ రోజు నుంచి. డేట్ ఎంత అమ్మా? ఏప్రిల్ 19. ఈరోజు చాలా మంచిదంట. ఓ నాన్న లే. యాక్చువల్గా ఈ బిర్యానీ మంచిగా అందరం కూర్చొని బిర్యానీ తింటున్నాం కదా. మధ్యాహ్నం అయితే నోరు చచ్చిపోయింది, నిజంగా మర్చిపోలేకపోతున్నా. నాకైతే కడుపు మండిపోతుంది అసలు. ఈ బిర్యానీ బాగుందా, అక్కడ తిన్నది బాగుందా? తింటే కదా. అను, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇక్కడ వరస్ట్ ఫుడ్ అక్కడ ఏంటి అసలు. మధ్యాహ్నం తిన్న బిర్యానీ కంటే ఈ బిర్యానీ బాగుంది. అదే మధ్యాహ్నం బిర్యానీ తిన్నారా అసలు? అందర్ ఫీలింగ్. పూర్వి, వాట్స్ యువర్ ఫీల్? ఇదే బాగుంది. ఏం అడిగినా 15 minutes 20 minutes అని అన్నాం తప్ప, స్టాక్ అవుతుంది వస్తుంది అని అంటున్నారు తప్ప. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఓకే ఏముంది చెప్పలేదు. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్ యువర్ డిన్నర్ బిర్యానీ. యాక్చువల్లీ ఈ బిర్యానీ బాగుంటుంది తెలుసా. నేను ఎక్కువ తెప్పించుకుంటాను ఎప్పుడైనా కావాలంటే. ఈ ప్యాకెట్ అంతా 160 రూపీస్ ఈ బిర్యానీ. అక్కడ ఎంత? పర్
హెడ్ 999. అక్కడ లెమన్ సోడా ఎంత 200 రూపాయలు 200. మన రోడ్డు మీద తాగింది ఎంత 30 రూపాయలు ఆ? అది లెమన్ సోడానే, ఇది లెమన్ సోడానే. అదే అంటే అది హోటల్ కదా, అది ఏసీ అన్నీ ఉంటాయి. ఏసీ ఉందని అనకండి ఆంటీ, ప్లీజ్. ఏసీ కూడా లేదు, ఏసీ లేదు. ఆ తర్వాత ఫుడ్ స్టాక్ లేదు. వేడితో చచ్చిపోయాం అసలు. జీరో. హిత్విలు దా, నువ్వు రివ్యూ చెప్దు దా. అదే ఇట్రా 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 నాన్న అమ్మ దగ్గర. అక్క పిలువుక, నుంచో నుంచో. అక్క పిలువుక. ఇటు రా నాన్న. హిత్వి అమ్మ పో, ఇట్టి అమ్మ పో. దా, దా, దా. ఇటు. దా నాన్న, లే, లే. నడు, లేచి నడు. ఈ రోజు ఒక హ్యాపీనెస్ ఏంటంటే హిత్విక ప్రాపర్ గా నడుస్తుంది కాబట్టి డబ్బులు పోతే పోయి కానీ కనీసం పాప నడుస్తుంది కాబట్టి అదొక హ్యాపీ అంతే. లే నాన్న. నాన్నలు లే, అమ్మకి వాటరీ నాన్న, అమ్మకి వాటరీ, ఇట్టి. అమ్మకి వాటరీ. దా నాన్న. లేకు నించో. ఇదా. వస్తుంది వస్తుంది, నువ్వు కంగారు పెట్టుకో, బాటిల్ తీవా. స్లో స్లో, అటెల్ 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 అటెల్. అరవకు, అరిస్తే భయపడుతుంది అది. దా. అరవకు, అటెల్ అటెల్, అటు వస్తుంది వెళ్ళు. Yay! అక్కడికి వెళ్ళిపో, ఆడికి వెళ్ళిపో. హిత్విదా. పో, అక్క పిలుస్తుంది పో. అక్క పిలుస్తుంది పో. వస్తుంది ఎవరు? అమ్మా అమ్మాన్ అమ్మాన్ హిత్వి అమ్మాన్ అమ్మాన్ అమ్మా అమ్మాన్ అమ్మా అమ్మ హిత్వి అమ్మ అమ్మ నాన్న నాన్న నానేడి. ఇంకో ఇక్కడ రా అమ్మ, ఒకసారి ఇట్రా అమ్మ, ఇట్రా. ఇక్కడ ఎవరు నాన్న? హిత్వి అమ్మ అమ్మ అమ్మని పిలు. అమ్మా అమ్మ అమ్మా అమ్మ అమ్మ నాన్న అమ్మ అమ్మ నమ్మ అమ్మ హిత్వి హిత్వి హిత్విక అమ్మాను అమ్మ 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 దగ్గరికి రా. అమ్మ అన్నాను అమ్మ. అమ్మ అమ్మ నానంటే బాగుదని తాతనేస్తుంది. నాన్న అది వదిలిపోయిందా? రే ఎప్పుడు వెళ్ళావురా నువ్వు అసలు? ఎప్పుడు వెళ్ళావు? అయిపోయి ఏం చేస్తున్నాడు కింద? కిందేం చేయాలి? తిరుగుతుండు బాగా తిరుగు. ఆడుకుంటున్నాడా? ఆడుకుంటూ తిరుగుతుండు. చిన్నపిల్లలు ఆడు తిరిగి తిరిగి వచ్చేవాడు కదా. మీ నాన్న కంగారు ఎక్కువ. నాన్న కిందేం లేడు. నాన్నకి వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట రియో కింద తిరుగుతున్నాడని. ఆడు తిరిగి తిరిగి ఇంటికి వచ్చేవాడా? తెలుసుకుని వచ్చి ఆడేం చేస్తుంది తెలుసా? ఇట్లా కూర్చుండు. చిన్నపిల్లలేమో ఆడతో ఆడుకుంటుండు. ఆడేమో సైలెంట్ ఇట్లా కూర్చొని పడుకుంటాడు. మరి ఇంకేం చేస్తాడు ఆడు? ఇంకా అలా ఆడుకుంటు వాళ్ళు ఏమని ఆడు. అమ్మ ఫీల్ అవుతుంది. అమ్మ 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 మా అమ్మ ఫోన్ చేసి అమ్మ గొంతుకు Subscribe now and press the bell icon. Never miss an update.